అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మనం ఐక్యూ నియో 10 మొబైల్ కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. అదేనండి, చైనాలో ఐక్యూ నియో 10, ఇండియాకి వచ్చేసరికి మాత్రం ఐక్యూ నియో 10 ప్రో. ఇక్కడ వరకు అయితే మీకు క్లియర్ కదా. ఇక్కడ ఇంకొక కొత్త విషయం చెప్తాను. ఇండియాకి రాబోయేది ఐక్యూ నియో 10 ప్రో అని చెప్పాను కదా. 10 ప్రో కాకుండా ఐక్యూ నియో 10R పేరు మీదతో తీసుకొస్తారని కొన్ని లీక్స్ అయితే వస్తున్నాయి. పేరుదేముంది లేండి, స్పెసిఫికేషన్స్ బాగుండాలి. చైనాలో ఏ స్పెసిఫికేషన్స్ తోటి మొబైల్ వస్తుందో ఇండియా కూడా అదే స్పెసిఫికేషన్స్ తోటి మొబైల్ అయితే వస్తుంది. కాకపోతే పేర్లు మాత్రం 2 పేర్లతో తీసుకొస్తారని లీక్స్ అయితే వస్తున్నాయి. మొదటిగా అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే బాక్స్ వచ్చేసి బ్లాక్ కలర్ లో ఉంది. బాక్స్ పైన మనకి ఐక్యూ నియో 10 అని రాసింది కూడా ఉంది. బాక్స్ ఓపెన్ చేసే మొదటిగా మొబైల్ ఉంది. మొబైల్ కింద మనకి ట్రాన్స్పరెంట్ కేస్ ఉంది. అలాగే దాని కింద 120W ఫాస్ట్ ఛార్జర్ కేబుల్ కూడా ఉంది. కొంచెం పేపర్ వర్క్, సిమ్ ఎజెక్ట్ టూల్ కూడా ఇచ్చారు. ఈ అన్బాక్సింగ్ నాదైతే కాదండి, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం కోసం ఈ చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను. మన ఛానల్కి అయితే రివ్యూ న్యూస్ రావండి. రివ్యూ న్యూస్ వచ్చిన వాళ్ళు అందరికన్నా ముందుగానే వీడియోస్ అయితే పెట్టేస్తూ ఉంటాం. మనం మన ఛానల్లో అన్బాక్సింగ్ చేయాలి అంటే ఆ మొబైల్ సేల్కి వచ్చేంత వరకు ఆగాలి. అప్పటి వరకు రివ్యూ యూనిట్ వచ్చిన వాళ్ళు వీడియోస్ చేసేసారు. ఎన్నో యూట్యూబ్ ఛానల్లో ఆ మొబైల్ గురించి డీటెయిల్స్ అనేది తెలిసిపోతాయి. కాబట్టి అంత లేట్గా మన ఛానల్లో వీడియో పెట్టినా కూడా పెద్దగా వ్యూస్ అయితే రావు. సో ఈ ప్రాబ్లం వల్లనే మన సొంత అన్బాక్సింగ్ వీడియోస్ అయితే చేయట్లేదు. మంచి ఇన్ఫర్మేషన్ అందరికన్నా ముందుగా ఇవ్వాలి అని చెప్పేసి మాత్రమే వీడియోస్ అయితే చేస్తున్నాం. సో నా ఎఫెక్ట్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళైతే చాలా ఎక్కువ మంది ఉంటున్నారు. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబర్స్ బేస్ అయితే పెంచండి. ఇది చిన్న రిక్వెస్ట్ మాత్రమే. డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా గ్లాస్ ఫినిషింగ్ ఉంటుంది. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా మెటల్ ఫినిషింగ్ ఉంటుంది. అండ్ డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. NFC కూడా సపోర్ట్ చేస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. IP64 వాటర్ రేటింగ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి కెమెరా డిజైన్ అయితే కొంచెం చేంజ్ చేశారని చెప్పొచ్చు. బ్యాక్ సైడ్ వచ్చేసి ఆరెంజ్ కలర్ ఫినిషింగ్ అయితే ఉంది కదా, దానికైతే ఒక స్పెషల్ మీనింగ్ ఉంది. ఎక్కువగా కార్ రేసింగ్ చూస్తున్నప్పుడు విన్నర్ ముందు ఒక ఫ్లాగ్ ఊపుతారు కదా. విన్నర్ ముందు ఉండే ఫ్లాగ్ లో ఏ థీమ్ ఉందో ఈ మొబైల్ బ్యాక్ సైడ్ కూడా అదే థీమ్ ఉంది. దీనికి మీనింగ్ ఏంటి అంటే ఈ మొబైల్ కొన్న వాళ్ళు ఏ గేమ్ అన్నా కూడా విన్నర్ అవుతారనేసి వీళ్ళైతే ఇంటెన్షన్. సో సింపుల్ అండి, గేమింగ్ కోసమే ఈ మొబైల్ అదే థీమ్ తో కూడా ఈ మొబైల్ అయితే తీసుకొస్తున్నారు. డిస్ప్లే విషయానికి వస్తే 6.78 ఇంచెస్ AMOLED డిస్ప్లే, అది కూడా LTPO అయితే వాడారు. 144Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. 4500 స్పీడ్ బ్రైట్నెస్ అయితే కలిగి ఉంటుంది. డిస్ప్లే వచ్చేసి ఫ్లాట్గా ఉంటుంది కాబట్టి గేమ్స్ ఆడుకునే వాళ్ళకైతే సూపర్గా ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది. OTT కంటెంట్ అంతా కూడా HDRలో అయితే చూడొచ్చు. అండ్ ఈ డిస్ప్లే వచ్చేసి BOE వాళ్ళ 80 డిస్ప్లే. స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ 4 నానోమీటర్ మీద బిల్డ్ అవుతుంది. LPDDR5X ర్యామ్ టెక్నాలజీ, UFS 4.1 మెమరీ టెక్నాలజీ అయితే ఉంటుంది. ఆన్ రేట్ 15 మీద రన్ అవుతుంది. 3+4 years అప్డేట్స్ అయితే ఇస్తారు. ఈ ప్రాసెసర్ అయితే లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ రేంజ్ ప్రాసెసర్ అండి, కానీ పర్లేదు బాగానే ఉంటుంది. అండ్ ఈ ప్రాసెసర్తో పాటు Q2 చిప్ కూడా అడిషనల్గా ఉంటుంది. ఇది స్పెషల్లీ గేమింగ్ కోసం అయితే బాగా యూజ్ అవుతుంది. మీరు గేమ్ ఆడేటప్పుడు ల్యాగ్స్ తక్కువగా ఉండాలి అనుకుంటే ఈ బడ్జెట్లో ఈ మొబైల్ అయితే బెటర్ అవుతుంది. ఈ ప్రాసెసర్ Antutu స్కోర్ వచ్చేసి 22 లక్షల కన్నా ఎక్కువ స్కోర్ అయితే చేయగలిగింది. ఇదైతే మంచి స్కోర్ అని చెప్పాలి. అండ్ హీటింగ్ ఇష్యూస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఏ ఫీచర్స్ ఏమి దండిగా ఇవ్వలేదండి. నార్మల్గా ఇచ్చే మొబైల్స్లో ఉండే AA ఎరేజర్, AA ఎన్హాన్స్మెంట్ లాంటివి అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ వచ్చేసి సింపుల్గా 2 కెమెరాస్ అయితే వాడారు. 50+8 MP. మెయిన్ కెమెరా వచ్చేసి Sony IMX921 సెన్సార్ అయితే వాడారు. ఇక సెకండరీ కెమెరా విషయానికి వస్తే సామ్సంగ్ వల్ల JN1 సెన్సార్ అయితే వాడారు. ఫ్రంట్ వచ్చేసి 16 MP అయితే వాడారు. ఐక్యూలో కెమెరా క్వాలిటీ అయితే బాగానే ఉంటుంది, దాంట్లో డోకా ఏం లేదు. మెయిన్ కెమెరా వచ్చేసి OSకి సపోర్ట్ చేస్తుంది. అలాగే 8K 30 fps వరకు వీడియో రికార్డ్ అయితే చేయొచ్చు. సెకండరీ కెమెరా అల్ట్రావైడ్ సెన్సార్. ఈ కెమెరా అల్ట్రావైడ్ తోటి డే టైంలో మంచి ఫొటోస్ అయితే తీయగలుగుతుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 1080 30 fps వరకు వీడియో రికార్డ్ అయితే చేయొచ్చు. 6100 mAh బ్యాటరీ అయితే ఇస్తున్నారు. 120W ఫాస్ట్ ఛార్జర్, అది కూడా బాక్స్లోనే ఇస్తున్నారండి. వైర్లెస్ ఛార్జర్ లాంటి సపోర్ట్ అయితే ఏం లేదు. ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి చైనాలో 28,000 అయితే పెట్టారండి. ఇండియాకి వచ్చేప్పటికి 33,000 నుంచి 35,000 మధ్యలో అయితే తీసుకొస్తారు. మీకు ఒకవేళ 30,000 లోపే ఐక్యూ నుంచి ఒక మొబైల్ కావాలి గేమింగ్ కోసం అనుకుంటే కనుక జనవరిలో ఈ మొబైల్ వస్తుంది కదా, ఐక్యూ నియో 9 Pro 30,000 లోపే వస్తుంది. ఇది కూడా గేమింగ్ కి మంచి మొబైల్ అవుతుంది అండ్ మంచి డీలే అవుతుంది కదా. నాకైతే ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్, ఈ మొబైల్
మొబైల్ యొక్క ప్రైస్ బ్యాలెన్సింగ్గా అనిపించింది. ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా టార్గెట్ చేసేది OnePlus 13R కదా. మొబైల్ వచ్చేసి ఇండియాకి జనవరి ఎండింగ్లో కానీ ఫిబ్రవరి స్టార్టింగ్ వీక్లో కానీ వస్తుంది. ఒకవేళ మీరు iQOO Neo 9 Proని 35,000 కల్లా తీసుకోవాలనుకుంటే కనుక జనవరి వరకు వెయిట్ చేసి ఈ మొబైల్ అయితే పర్చేస్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, మీ ఉద్దేశంలో ఈ మొబైల్ మీకు ఎలా అనిపించింది? ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక నా కంటెంట్ ఈ వీడియో రెండు కూడా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కూడా చేయండి. కొంచెం మన సబ్స్క్రైబ్ బేస్ అయితే పెంచండి. సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియో చూసి వెళ్ళిపోతే కొంచెం బాధగా అనిపిస్తుంది. మన వీడియోని ఫుల్గా చూసినా లేదంటే లైక్ కొట్టినా కూడా నెక్స్ట్ వీడియోస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ రావడం, లేదంటే లైవ్ పెట్టినప్పుడు చాలామంది నోటిఫికేషన్ రావట్లేదు అంటారు కదా, అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఉంటాయి.